ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, క్యాన్సర్కు కారణం. సిగరెట్, మందు తాగకండి, క్యాన్సర్తో పోతారు. ఏందయ్యా పొలం కాడికి వెళ్ళొచ్చి గిన్నె కూర్చున్నావు? ఏం లేదు, ఉట్టిగా కూకున్నా. ఆవుగాని మన బిడ్డ ఫోన్ చేస్తలేదేంది? మనం చేస్తేనే అది లేపుతలేదు, అది చేస్తుందా అనేక. అది చేయకపోతే నేను ఒకసారి చేయరాదు? ఇప్పటికి ఎన్నోసార్లు చేసిన. ఏమైంది? ఎత్తుతలేదే. ఎత్తుతలేదా? కట్నం పైసల గురించేనా? దానికోసమే, ఇంకెందుకు. ఆ పైసలు ఏం చేసినావు తెలుసు కదా నీకు. తెలుసు కానీ ఎవరికి చెప్పలేం కదా. ఎట్లా చెప్తామే? ఆ విషయం ఎవరికైనా చెప్తే ఇక బిడ్డ ఆయనతో మాట్లాడదు మనతోటి. ఆవు, ఎవరికి చెప్పుకోలేము. చెప్పుకుంటేనేమో మన బిడ్డతోటి మనకు మాటలు ఉండయి. ఏం చేస్తాం? అయినా ఎన్ని దినాలు కోపం ఉంటుంది. అప్పుడు ఇప్పుడు మనని చూడాలనిపించదా? మన ఇంటికి రాదా? అత్తదయ్యా, ఎందుకు రా చెప్పు. అల్లుడైతే ఒక్క నాడన్న కట్నం పైసలు ముచ్చటనే దిగాడు. మన బిడ్డనే ఎప్పుడు చూడు కట్నం కట్నం కట్నం. దానికే కావాలా పైసలు. ఎవరు అడిగితేంది? ఎన్నటికైనా వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చుడే కదా. బిడ్డ ఫోన్ ఎత్తుతలేదు కదా, ఒకసారి అల్లుని కన్నా చేయరాదు? ఇప్పుడే బిడ్డకి చేసినా కదండి, కాసేపు అయినాక చేస్తుంది. సరే, నువ్వు కాళ్ళు రెక్కలు కడుకో, బుక్కడెంత తినేవు. కోయి కోయి కోని కోయి 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 అసలు నీ నోట్ల నాలుగుందా? ఉన్నది కానీ ఉన్నది కాబట్టి పాట పాడుతున్నా. అయినా ఇన్ని రోజుల నుంచి నాతో కాపురం చేస్తున్నావు, నాకు ఉందో లేదో నీకు తెలియదు కానీ. నాలుగున్నది పాట పాడడానికో తినడానికో కాదు, మనకు వచ్చే పైసలు అడగడానికి. మనకు వచ్చే పైసలా? అయినా మనం ఇచ్చే పైసలు ఉన్నాయని మనకు వచ్చే పైసలు ఎక్కడున్నాయి? లేవా? మంచిగా గుర్తు తెచ్చుకో ఒకసారి. గుర్తు తెచ్చుకున్నా గానీ మనకు బయట ఎక్కడ వచ్చేటి లేవు కదనే. ఎందుకు లేవు? మా వాళ్ళు కట్నం పైసలు ఇచ్చేటి లేవా? మర్చిపోయినావా? నిచ్చిర్రు అనుకుంటానవా? అరే తెలుసు గాని. తెలిసినా తెలియనట్టు ఎట్లుంటున్నావు? అరే ఇప్పుడు వెళ్తే ఏం చేయనే? డబ్బు కొట్టుకుంటా తిరిగా అనేది. నువ్వు డబ్బే కొట్టుకో, ఏమన్నా కొట్టుకో, మా వాళ్ళని పైసలు అడుగు. అడుగుతుంది. అడుగుతానంటావు, ఇంకెప్పుడు అడుగుతావు? రోజులు సంవత్సరాలే కడతానాయి. అరే అడుగుదాం తీయే, ఆ దగ్గర పైసలు ఉండద్దా? ఉంటియ్యరా చెప్పు. ఎందుకు లేవు? వాళ్ళు పంటలు వండితలేరా, వ్యవసాయం చేస్తలేరా? వాళ్ళ దగ్గర పైసలు బాగానే ఉన్నాయి. అట్లా కదా కవిత, మన పెళ్ళి అప్పుడే ఉన్న దాంట్లో సగం మమ్మీ పాపం అప్ల పాలేరు, మెల్లగా ఇద్దరు తీయే. అవు, ఇద్దరు ఇంకెప్పుడు ఇద్దరు? మనకు అవసరాలు లేవా? అడగవా? అది కాదే పాపం, వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోండి. ఇచ్చినప్పుడు తీసుకుందామంటే వాళ్ళు అసలుకే ఇయ్యరు, మనం అసలే తీసుకోము. అరే ఎందుకు ఇయ్యరే? వాళ్ళకు ఉన్నది నువ్వు ఒక్కదే బిడ్డవే, నీ కాకపోతే ఇంకా వాళ్ళకి ఇస్తారు. అవు, ఒక్కతే బిడ్డ అని ముళ్ళలకు ముళ్ళలు కట్టి పంపిస్తుంది మా అవ్వ. పెళ్ళై సంవత్సరం అవుతుంది. దసరాకి ఇస్తానన్నారు, దసరా వేయింది. దీపావళికి ఇస్తానన్నారు, దీపావళి వేయింది. మొన్న సంక్రాంతి కూడా వేయింది. ఇంకెప్పుడు ఇస్తారు వాళ్ళు పైసలు? వాళ్ళు పైసలు ఇయ్యరు, మనం బిజినెస్ పెట్టుకోము. ఆ పైసలతోటి పట్నం పోయి మంచి బిజినెస్ పెట్టుకొని బతుకుదాం అనుకున్నాం. వాళ్ళు ఇచ్చేటట్టు లేరు, నువ్వు అడగేటట్టు లేవు. నువ్వు ఇట్లనే ఇక్కడ ఉంటే ఇట్లనే తిరుక్కుంటూ ఉంటావు. నువ్వు అడుగుతావా? అడగవా? అరే అడుగుదా తీయే, ఎందుకు కొడుతున్నావు?
నువ్వు ఇవాళ అడగకపోతే నీ కాళ్ళు ఇరుగొడతా ఇంటికత్తే. నీ అబ్బా ఇంట్లుంటే నాకు ఇదే లేదు, నేను చక్క బయట విక్తా. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టిందే పెరిగిందే, పుట్టింది పెరిగింది ఎందుకు? అనుభవించడానికే. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది ఎందుకు? అనుభవించడానికి. అందుకే అనుభవించు రాజా, అనుభవించు. రంజిత్ ఎడిపోతున్నారా? అరే రాజుగా, ఎక్కడైనా పోతే ఎక్కడికి పోతున్నావు అని, ఎక్కడికైనా పోయత్తే ఎక్కడికి పోయత్తున్నావు అని అడగద్దని తెలియదారా నీకు? తెలుసురా, నాకెందుకు తెలియదు, అయినా అడుగుతా నేను. అడుగుతావు 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 అందరికి గంగలు అవుతావు గంతయ్యారా? గట్ల ఎందుకు అంటున్నావురా? నేను మందలు ఇచ్చిన వాళ్ళంతా ఆకాశంలో తేలేటోళ్ళే, గంగల మునిగే వాళ్ళు ఎవరు లేరు. ఆకాశంలో తెలియడు అంటే ఏందిరా? కొంపేసి చచ్చిపోడైంది, కొంపేసి చచ్చిపోడైంది. చల్, చచ్చిపోవడం అంటే ఏంద్రా? గాలి మూటలో తిరిగడే. నువ్వు చెప్పే మాట అంటే గాలి మూటలా తిరిగినట్లేదురా, అన్ని పెట్టి గాలి తిరిగినట్టున్నది. అరే అదంతా ఓని, బెట్టింగ్ పెడదామారా? అరే అయ్యా నీకో దండం రా, నేను బెట్టింగ్లు అన్ని బంద్ చేసిండ్రా. అరే అయ్యా, నేను చెప్పేదేనరా, నేను చెప్పిన వాడిని బెట్టింగ్ పెడదాంపా, ఈ దెబ్బతో లైఫ్ సెట్ అయిపోతుంది. అరే అయ్యా నీకో దండం రా, ఈ బెట్టింగ్ వద్దు, నీ సోపదద్దు. అరే మా మామ ఫోన్ చేస్తాను. అరే ఇండ్రా. మామ సరే ఇంటికి నాకు ఫోన్ చేస్తాను. రాదా ఏంది ఎట్లా రంది కూకున్నావు? రంది లేకుంటే ఏమున్నది చెప్పు? అందరి ఇళ్ళకు బిడ్డలు అల్లుళ్ళు మంచిగా సంబరంగా అత్తారు, మన బిడ్డనేమో అత్తలేదు. రందిగాక ఇంకేమున్నది? ఏం చేస్తామే, కన్నబిడ్డ నోటి మాటకు దోసుకోకుండా అయినావు. దానికి ఇచ్చే పైసలు ఇస్తే అది మాట్లాడవచ్చు. ఇచ్చే పైసలేమో ఇయ్యలేదు, ఆ పైసలు ఏం చేసినామో చెప్పలేము. ఎటు కాకుండా ఉన్నది బతుకు. ఏం చేస్తావు, ఒక్కగాని ఒక బిడ్డ. అల్లునికి ఫోన్ చేసిన బిడ్డ ఫోన్ లేపుతలేదని, బయట ఉన్నాడంట, ఇంటికి పోయినాక ఫోన్ చేస్తా అన్నాడు, మాట్లాడిస్తా అన్నాడు. ఫోన్ అన్న మాట్లాడచ్చు కదా, అది ఫోన్ ఎత్తది, ఇంటికి రాదు. ఎట్లనయ్యా దీంతో? చూద్దాం, అల్లుడు ఫోన్ చేస్తాడు ఇంటికి పోయినాక, చూద్దాం. అరే దానికన్నా కొట్టుకుంటలేదు కనీసం. నీ అబ్బాయి పొద్దునే కోపంగా ఉన్నది, ఇప్పుడు ప్రశాంతంగా ఉందో ఎట్లున్నదో. ఇల్లు ఏమన్నా తలవాడదా అని అంత వేడిగా ఉంది? ఓహో నువ్వు కోపం అనుకున్నావుగా, అదన్నమాట. నువ్వు మాట్లాడకు నాతోటి. సరే మాట్లాడా కానీ ఇగో మీ వాళ్ళు ఫోన్ చేసిరు, మాట్లాడు. నాకు కూడా వేసిరు. మరి నీకు ఫోన్ చేసినప్పుడు నాకు ఫోన్ చేసిన ఎందుకే మళ్ళా? నేను ఎత్తలేదు కాబట్టి నీకు వేసిరు. కాదే, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఎత్తి మాట్లాడితే ఏమవుతుంది? ఎందుకు ఎత్తాలే? వాళ్ళకి ఇచ్చే పైసలు ఏమన్నా ఇచ్చిరా? నీ అబ్బా పైసలు 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 ఇస్తేనే మాట్లాడతావా అని? నీ అయ్యవా ఫోన్ చేస్తే కాయ తెస్తావా? నువ్వు ఎత్తలే నేను ఎత్తినా, ఎట్లుంటా చెప్పు? వాళ్ళు ఎట్లుంటా నాకేంది, పైసలు అయితే ఇయ్యరు కానీ ఫోన్ చేస్తే మాట్లాడాలా? ఈ లోకం మీద ఒక్కొక్కళ్ళు అత్తమావతో మాట్లాడినాడు, నేనే చెప్పబడుతుంది మాట్లాడమని. మాట్లాడితే ఏమవుతుంది? అయినా కడుపున పుట్టిందని నాకే లేని బాధ, నీకెందుకు అంతగానో మా వాళ్ళ మీద ప్రేమ? అయినా మా అయ్యకు నేను పుట్టినా నువ్వు పుట్టినవా? ఏం మాట్లాడుతున్నావే? అత్త మామ అంటే అయ్యవతో సమానం. అటు బిడ్డవే నువ్వు మాట్లాడలేవని అల్లుడిగా నేను మాట్లాడుతున్నా. మాట్లాడతా నువ్వే మాట్లాడుకో, నన్ను ఎందుకు కొట్టానా? నల్లబొక్కపోడా, నువ్వు కొట్టినా తిట్టినా నేను మాట్లాడా. వీళ్ళేమో ఫోన్ చేసిర్రు, ఇదేమో మాట్లాడ అంటుంది. మాట్లాడపోతేనే వాళ్ళు బాధపడతారు. సరే ఏదో ఒకటి మాట్లాడండి. రాదా రాదా అల్లుడు ఫోన్ చేస్తా అంటే బుజ్జి మాట్లాడుతుంది కావచ్చు. అవునా బుజ్జి? హలో మామ, నేను రంజిత్ని. నువ్వా కొడుక?
బిడ్డ లేదా? అది బిడ్డ పని మీద ఉంది, తర్వాత మాట్లాడతాడట. సరే కొడుక, సరే. ఏమైంది? బుజ్జి మాట్లాడిందా? లేదే, అల్లునికి అబద్ధం కూడా ఆడటం రాదు. పనులు ఉన్నదంట, తర్వాత చేస్తుందని చెప్పిండు. మనం బాధపడద్దని అట్లా చెప్పింది కావచ్చు అయ్యా. అవునే, లేకుంటే అది ఎక్కడ చేస్తుంది మనకు? పైసల గురించి బాధపడుతుంది కావచ్చు అయ్యా. ఎట్లనైనా వేసి పైసలు ఇచ్చేద్దాం. సరే తీ, నేను ఏదో ఒకటి చేస్తా. చెయ్యి మరి. అట్లనన్నా మాటలు కలుతాయి కావచ్చు. మరి పైసలు చేయబట్టి ఇప్పుడు మాటలు లేవు, చూస్తున్నావు కదా. పైన షీట్ చేపు వేసుకొని ఈ లచ్చన్న దగ్గరికి పోయేస్తా. సరే. లచ్చనా, ఏం చేస్తానవే? ఏమైనా ఇప్పుడే పొలం కాడికి వచ్చిన. గిట్ట వచ్చినావు ఏంటి? నీతో కొంచెం పని పడ్డది. నాతోట ఏం పని? ఏం లేదు లచ్చన్న, బుజ్జికి కట్నం పైసలు ఇవ్వాలి. నీ దగ్గర అప్పు దొరుకుతానని వచ్చింది. ఏమైనా ఉంటే చూడరా, మళ్ళీ ఇస్తా నేను. అయ్యో ఇప్పుడు నా దగ్గర ఎక్కడ పత్తి అమ్మలే, పత్తి అట్నే ఉన్నది. నేనే ఆడికి తెచ్చి పెట్టుబడి పెట్టిన. నీ దగ్గర లేకుంటే మాయనే ఎవరి దగ్గర అడిగి రాదు. ఎవరిందాక సత్యాన అవుతున్నాడు, అడ్డీలకి ఇస్తాడు. ఓ మాట అయితే అడిగి చూడు ఆయన అయితే. మరి అయినానే ఇదివరకే ఇచ్చేది ఉంది, ఇత్తడో ఇయ్యడో. ఇచ్చేది ఉన్నా ఉంటే ఇస్తాడు, లేకుంటే లేవు అని అంటాడు. అడగనైతే అడిగితే ఇది ఇస్తాడు, లేకుంటే లేదు. సరే, ఒక మాట అయితే అడుగుతా. అడుగు. నమస్తే నమస్తే. ఏం సాయంత్రం పిల్లగా పైసలు మర్చిపోయినావా మరి? బాగా రోజులు అవుతుంది మరి, అసలు లేదు మిత్తి లేదు, ఫోన్ చేస్తే లేపుతలేవు. ఎప్పుడు ఇస్తావు మరి? ఈ 2-3 రోజులలో సెట్ చేయ మరి. బాగా రోజులు అవుతుంది, సంవత్సరం దాటింది. సరే చూస్తా మరి, ఈ మాట కూడా చూస్తా. సరే సరే ఓకే. నమస్తే సత్తనా. నమస్తే నమస్తే. సాయంత్రం ఎటుగాని ఇవ్వాలేటో పోతాను. నీతో కొంచెం పని పడది, అందుకే వస్తాను. నాతో ఎప్పటికీ పని పడుతుంది కానీ. ఏం సాది మరి, మొన్న బిడ్డ పెళ్ళి అప్పుడు తీసుకున్నాయి ఆ పొలం కాగితాలు కుదువ పెడితే పైసలు ఇస్తలేవు, ఆ కాగితం లెక్క చూసుకుంటలేవు. ఈసారి పంట పండినాక ఇస్తనే. 2 పంటలు పోయినాయి ఇదివరకు, ఇక మళ్ళా పంటలు అప్పుడు ఏమి ఇస్తావు? ఒకసారి ఆ లెక్క చూసుకో, ఒకసారి వచ్చి ఆ కాగితాలు తీసుకపో పైసలు ఇచ్చి. చూస్తలే గాని మళ్ళా నీతో పని పడ్డది. எனக்கு ఎప్పటికీ పని పడుతూనే ఉంటుంది, పని పడనిది ఎప్పుడు కానీ అదైతే క్లియర్ చేయి. కాదన్న, అది క్లియర్ చేస్తా కానీ మళ్ళీ కొన్ని పైసలు కావాలి. బిడ్డకు కట్నం పైసలు ఇవ్వాలి, బావలోళ్ళు చేస్తుంది. మళ్ళా పైసలు కాదులే కానీ అవి ఆ లెక్క క్లియర్ చేసినాక తర్వాత చూద్దాంలే. ఇప్పుడు నువ్వు అడుగుతాను, నేను ఇస్తానా మరి? ఆ పైసలు తీసుకునేది ఇంట్లో వాళ్ళకి ఎరికేనా, మీ వాళ్ళకు లేదా? మా వాళ్ళకి తెలిసే, మా వాళ్ళకి తెలియకుంటే అట్లా ఏం చేయండి. ఏమో మరోసారి అత్త వచ్చి మీ వాళ్ళ ముందరనే మాట్లాడి చూద్దాంలే కానీ. నువ్వు ఇంటికాడ ఉన్నప్పుడు ఒకసారి మీ వాళ్ళు కూడా ఉన్నప్పుడు ఫోన్ చేయండి, నేను అత్త. సరే అన్న, అవసరమైతే ఇల్లు కాగితాలు కుదపెట్టుకో అన్న. సరే ఇదైతే క్లియర్ కానీ ఇది అయినాక చూద్దాం, ఇంటికి వచ్చినాక మాట్లాడదాం. అవి ఇవి అని కలిసి ఇస్తానే ఒకసారి, ప్లీజ్ నేను దండం పెడతా. సరే ఇంటికి వచ్చినాక మాట్లాడదాంలే, ఒకసారి మీ వాళ్ళతో మాట్లాడి చెప్తా. సరే అన్న, రేపు రాండి ఇంటికి. వస్తా. ఓకే అన్న, పోతా. ఏమండి ఏమండి, తొందర లేచి రెడీగా. ఏంది పొద్దు పొద్దునే పూసలు కొడతాను? మా అమ్మ నాన్న గుర్తుకొచ్చిర్రు, పోయి చూసేద్దాంపా. ఏంది నీకు మీ అమ్మ నాన్న గుర్తుకొచ్చిర్రా? అంటే నేను బిడ్డను కాదా, గుర్తుకు రారా? అది కాదే, నువ్వే మీ అమ్మ నాన్న చూస్తానాక నేను కావుతా, ఇప్పుడే పోయినాడైతా. కానీ ఒక ముచ్చట, చెప్పు. మీ అమ్మగారి ఇంటికి వెళ్ళాక కట్నం పైసలు అడగటేనా? సరే సరే ఇప్పుడే పోయినాడైతా. వ్యవసాయం ఉన్నారా మీ వాళ్ళు? ఉన్నారన్న. రాదా? ఏమైందమ్మా, నిన్న మీ ఆయన మా ఇంటికి వచ్చిండు పైసలు కావన్నాని. ఇదివరకే బిడ్డ పెళ్ళని ఆ పొల కాగితాలు కుదబెట్టిండు, డబ్బులు తీసుకున్నాడు, అవి అస్సలు లేదు, మిత్తి లేదు. మరి నిన్న మళ్ళీ వచ్చిండు. ఇంతకుముందు తీసుకున్నది నీకు ఎరికేనా? తెలుసన్నా,
ఈయన నాకు ఏది కూడా చెప్పని చేయడు. మరి ఇప్పుడు ఇల్లు కాగితాలు కుదవబెడతా అని వస్తాడు, మరి ఏమంటావా? మా బిడ్డకి ఇంకా కట్నం పైసలు వేయలేదన్న, అందుకే అడుగుతున్నాను. మరి ఇచ్చేది ఉన్నదిలే కానీ మరి నీకు తెలుసా తెలియదా సరిగా అనుకుందామని వచ్చిన. మరి ఇప్పుడు ఏమన్నంటే మరి మీరు ఇద్దరు కలిసి సంతకాలు పెడితేనే ఇస్తా. పెడతామన్నా. పెడతామన్నా, ఇద్దరం పెడతాం. ఏమంటావు? మీ ఇష్టం. సరేనా, పెడతాం. సరే, రేపు పొద్దుగాల వచ్చి ఆ ఇంటి కాగితాలు పట్టుకొని వచ్చి ఆ సంతకాలు పెట్టి డబ్బులు తీసుకొని పోండి. మంచిగా ఉన్నావా బిడ్డ? ఆ మా మంచిగానే ఉన్నంతి. బుజ్జి మంచిగున్నావారా? మీరు అత్తరని అస్సలు అనుకోలేదు. అవు మీరెందుకు అనుకుంటారు? నేను కూడా అనుకోలేదమ్మా, పొద్దుంచి మా ఇంటికి పోదాం అన్నారు, అందుకే తీసుకొచ్చిన. అల్లుడు కాలగడుకో, లోడి పోదా. కాలుగాడు కూడా ఎందుకు వచ్చింది? బండి మీనే కదా, ఏమైనా నడుచుకుంటూ వచ్చినామా? అయ్యో అట్లా ఎందుకంటే బిడ్డ, లోడి పోదా. అల్లుడు ఏమద్దు నీ నీళ్లు కాకుండా ఇంకేమిస్తావు? అరే తాగితే తాగాలి, లేకపోతే లేదు. ఇదేం సామాన్ చెప్పుడే. నేనంటే నీకేమైతుంది? నీళ్ళొద్దు అయితే చల్లడి థమ్స్అప్ తెస్తా బిడ్డ, ఎండన పడి వచ్చిండు, తాగుదు. బయట దాకా ఎండ కంటే లోపల దాకా ఎండ ఏం అంత ఎక్కువగా అత్తి. అరే నువ్వు వచ్చింది ఎందుకు, ఏం మాట్లాడుతున్నావు? నేను ఎందుకు వచ్చినో చెప్తాగు. అమ్మా నానా, మాకు ఇచ్చే కట్నం పైసలు ఎప్పుడు ఇస్తారు? అగో మధ్యలో పైసలు ఏందే, ఇంటికాడ ఏం చెప్పి తీసుకొచ్చినా? నువ్వు నోర్మై, నీకేం తెలియదు. మా పైసలు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడే? ఇత్త బిడ్డ, ఇప్పుడు లేవు, 2-3 రోజులు ఆగురా, ఎట్లనే చేసి ఇత్తా. నా పైసలు నాకు ఇవ్వడానికి 2-3 రోజులేంది? పైసలు ఇయ్యరి. పైసలు లేవని అంటారు. నీకిచ్చే పైసలే బిడ్డ, ఇప్పుడు లేవురా. అరే మళ్ళా గట్లని అంటావు? నీ అల్లుడు మంచోడు కాబట్టి నన్ను ఏమంటలేడు, అదే ఇంకోటి అయితే నన్ను కొట్టి చంపపోనా? అరే ఇప్పుడు నేను నిన్ను కొడతలేను గానే, ఎందుకు కొడుతున్నావు? అడగకుండా ఏం చేయాలి? మొగన్వై ఉండి అడుగుతలేవు, అందుకే నేను అడుగుతానా. ఏం మాటలే అవి? ఆహా, అల్లుండన్న వరకు అంత రేషం వచ్చిందా? ఈ రేషం ఏదో పైసలు ఇచ్చేదాంట్లో చూపెట్టుర్రి. అమ్మా నాన్న ఉండేందుకు ఒక్క బిడ్డకే వెట్ట శాతం అవుతలే, ఇంకా 4 బిడ్డల్ని కంటే ఏం పెడుతురో. ఏం మాట్లాడుతున్నావే? ఇంకోసారి వాళ్ళని ఒక్క మాట అన్నా సంపుతా. వాళ్ళు నాకు ఇచ్చే పైసలు ఎప్పుడో ఇచ్చిరే, అంతేకాదు ఇచ్చిన దానికంటే ఇంకెక్కువనే ఇచ్చిర్రు. అల్లుడు నువ్వు ఆగు మామ, దీనికి అన్ని ముచ్చట తెలవాలి. ఏం మాట్లాడుతున్నావు వాళ్ళ గురించి నీకు తెలవాలి. వాళ్ళు ఎప్పుడో పైసలు ఇచ్చారు, కానీ నేను పత్తాలు ఆడి బెట్టింగ్ ఆడి పైసలు మొత్తం పోగొట్టుకున్నా. ఆ రోజు ఏం చేయను నాకు అర్థం కాక మీ అమ్మ నాన్న దగ్గరికి వచ్చిన. అప్పుడు వాళ్ళు ఇల్లు జాగా అమ్మి నాకు పైసలు ఇచ్చిర్రే, నాకు పైసలు ఇచ్చి నన్ను కాపాడిరు. లేకపోతే నేను ఎప్పుడో వచ్చేటోని. నువ్వు ఈ రంగురంగుల చీరలు కట్టకపోదు, తెల్ల చీర కట్టుకొని ఆ మూల కూసుందు. వాళ్ళని ఏమన్నంటే బతకనిగా. అట్లెందుకే, నీ బొట్టు నా కారణం కూడా వాళ్ళే. అమ్మా నాన్న, మీరు గింత ఏజిరని నాకు తెలియక మిమ్మల్ని అనరాని మాటలని మిమ్మల్ని బాధ పెట్టిన, నన్ను క్షమించుర్రి. మీరంతా వేసింది నా కోసమే అని తెలియక బాగా బాధ పెట్టిన. నా మొగడు ఎన్ని లంగేశాలు వేసిన ఆయన ప్రాణాలను కాపాడిరు, నన్ను క్షమించురమ్మా. ఇప్పుడు అవన్నీ ఎందుకు బిడ్డ, మేము ఏం చేసినా నీ మంచి కోసమే కదా. ఊకో బిడ్డ, మీరు మంచిగా ఉంటే చాలు కదా. అమ్మ ఇయ్యల్లటి నుంచి మిమ్మల్ని బాధ పెట్టా. సరే బిడ్డ, మంచిగా అర్థం చేసుకున్నావు అనేది చాలు. ఇది మారి నాకు సరే అత్తమ్మ.